హలో, వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఇవాళ మనం ఎంతో రుచికరమైన మటన్ చింత చిగురు కర్రీ చేసుకుందామండి. మనం చాలా రకాలుగా చేసుకుంటాము. ముందుగా కుక్కర్ గిన్నె వేసుకుని ఆయిల్ వేడయ్యాక మనం ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. మటన్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. గోరుచిక్కుడుకాయ, దోసకాయ, మునక్కాయ, గోంగూర, చుక్కకూర అన్ని రకరకాలుగా వేసుకొని చేసుకోవచ్చండి. మనం ఇట్లా ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లోనే మటన్ వండుకోవాలండి, ఎందుకంటే అవి విజిల్ పెట్టాలి కాబట్టి. విడిగా కూడా వండొచ్చు కానీ చాలా టైం పడుతుందండి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేపుకుందామండి. మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. చింత చిగురు శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. ఇది మనం చింత చిగురు కొంచెం నిల్వ చేసిందండి. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. ఉప్పు, పసుపు వేసుకుని మనం నిల్వ పెట్టుకుంటామండి. 1 ఇయర్ అయినా అలాగే ఉంటుంది, పాడవకుండా ఒక డబ్బాలో పెట్టుకోవాలి. మనం చింతకాయ పచ్చడి నిల్వ ఉంటుంది, అలాగే ఉంటుందండి. ఇది కూడా ఆనియన్ మనది ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. కొంచెం మనం ఇందులో తగినంత పసుపు వేసి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మంచిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోవాలండి. మనం ఇదిగా ఉంటుంది. అందులో అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. ఇలా కలిపాక కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టుకోవాలండి. దీంట్లోంచి మనకి వాటర్ చూపిస్తాను, చూద్దామండి. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ స్టార్ట్ అయిందండి. ఈ టైంలో మనం తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఇంకో 5 మినిట్స్ అట్లా ఆగి మనం కారం అవి వేస్తాం. ఒక 5 మినిట్స్ అయిందండి. కర్రీలో తగినంత కారం వేద్దాం. అలాగే ఒక చిన్న టొమాటో మీ ఇష్టం అండి, ఆప్షనల్. అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా అవసరం లేదు. ఇలా టమాటా కారం వేసాక ఒక 2 మినిట్స్ ఉండి మనం తగినంత వాటర్ వేసుకుని విజిల్ పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ కర్రీ చూడండి, వాటర్ అంతా కొంచెం తగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకుందామండి. మీకు ఎంత సూప్ కావాలి దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. అంతే వేసుకుని మనం కుక్కర్ లిడ్ పెట్టుకుందాం. ఒక 4-5 విజిల్స్ వచ్చాక కుక్కర్ విజిల్ తీసామండి. ఒక 4-5 విజిల్స్ పెట్టుకుని ఇప్పుడు మనం ఇది ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు మనకి మటన్ ఉడికిందండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింత చిగురు వేసుకుందాం. వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా, కొంచెం అట్టుగా చాలా బాగుంటుంది. ఇలా ఒక 5-10 మినిట్స్ ఉండాలండి. చూడండి, కర్రీ మనం చింత చిగురు వేసుకున్నాక ఇలా ఉడకాలండి. కొంచెం సూప్ లాగా ఉంది. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకోవాలి. మనం తగినంత మసాలా వేసుకుందాం. చక్కగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమేనండి. చింత చిగురు మటన్ చాలా ఎమ్మీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా, స్పైసీగా. కూర అదిరిపోతుంది, అట్లే అనాల్సిందే మీరు చేసుకుని తింటే. మీరు కూడా ట్రై చేసి మాకు ఎలా ఉందో టేస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్